స్తోత్రం. చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. ఆమె చక్కగా బైబిల్ చదువుతారని, చక్కగా వింటారని, అలవాటు చేయాలని నేను నమ్ముతున్నాను. నమ్మచ్చా? అటు ఇటు తిరగదు కదా. స్తోత్రం కలుగునుగా. కొన్ని మాటలు మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. అయితే భూమి మీద యేసయ్య మనకు గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. స్తోత్రం. ఆ అధికారాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనం దీవించడానికి వచ్చాడు, దేవుడు మనం బలపరచడానికి వచ్చాడు. అయితే బిడ్డలారా, భక్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక చెప్తూ ఈ మాటలు తెలియజేస్తాడు. గలతీయులకు రాసిన పత్రికలో, గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఈ పత్రికను ప్రకటిస్తున్నాడు. 2వ అధ్యాయం 20వ వచనాన్ని ఒక్కరు చదువుతారు బిగ్గరగా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను నేను జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అనబడుతున్న యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలనే జీవించుచున్నాను. అంటే ఆమేన్ చెప్పండి. అంటే భక్తుడైన పౌలు ఈ సంఘానికి చెప్తూ, గలతీ సంఘానికి చెప్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఏంటి ఈ మాటలు అంటే బిడ్డలారా, ఇక్కడ కొన్ని మాటలు మనం చూస్తాం. 20వ వచనంలో అంటాడు, 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. ఎవరైతే క్రీస్తుతో సిలువ వేయబడతారో వారే ఒకరోజు క్రీస్తును చూడగలుగుతారు. ఆమేన్ చెప్పండి. ఎవరైతే క్రీస్తుతో సిలువ వేయబడతారో వారు మాత్రమే క్రీస్తుని ప్రత్యక్షంగా చూడగలుగుతారు. క్రీస్తుతో మనం ఏం చేయబడాలంటే సిలువ వేయబడాలి. బిడ్డలు మీరు గమనించండి, రోమా సామ్రాజ్యంలో రోమా సైనికులు, అక్కడున్న నాయకులు, అక్కడున్న రాజులు ఆ సిలువ వేసే ఎవరికి వేస్తారంటే బాగా కఠినంగా దొంగతనం చేసే వారికి, అంటే వీడు మారడు అనే వారికి వేస్తారు. అలాంటిది చాలా మందికి వేస్తారు, చాలా మందికి వేస్తారు. వారు రోమా సైనికులు, సామ్రాజ్యము అనేక మందికి సిలువ వేశారు. కానీ ఆ సిలువలో చాలా మందికి వేసిన సిలువ ఎలా ఉంటదంటే తాళ్ళుతోనే కడతారండి. చేతులు తాళ్ళతో కడతారు, కాళ్ళు తాళ్ళతో కడతారు. ఆ కొయ్యి మీద వారిని వేసి ఆ కొయ్యి మీదే వదిలేస్తారు. ఆ కొయ్యి మీద వదిలేసినప్పుడు రాంబొత్తులు వస్తాయి. అంటే వాటిని ఏమంటారు తెలుగులో విధంగా చెప్పాలంటే రాంబొత్తులు వచ్చి కళ్ళు పీకుతాయి, శరీరం పొడిస్తాయి, గాయపరుస్తూ ఉంటాయి. వాడు అరుస్తూ ఒక పక్కన సరిపోవాలి. లేదు వాటితో పోరాడగలిగితే పోరాడాలి. స్తోత్రం గారు పోరాడడానికి ఉండదు కదా, కాళ్ళు చేతులు కంటే ఇంకెలా పోరాడతాడు. అందుకనే రాంబొత్తులు సైతం వచ్చి ఆ శరీరాన్ని తింటూ ఉంటాయి. అయితే అలాంటి సందర్భంలో అందరికీ కూడా సిలువ వేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలువ వేశారు. ఇప్పుడు అందరికీ వేసినట్లుగా వేయలేదు. యేసయ్యకి ఒక ప్రత్యేకంగా వేశారు. అంటే ఆయన ప్రత్యేకించబడిన వాడు కదా. అందుకనే ఆయన్ని యూదా రాజు అంటున్నాడు, ఇతనే ప్రభు అంటున్నాడు, ఇతనే సమస్తాన్ని చేయగలను అంటున్నాడు. 3 దినాల్లో సలోమోను రోజు 40 దగ్గర కొన్ని 100 సంవత్సరాలు మందిరాన్ని కడితే ఇతను 3 దినాల్లోనే కట్టేద్దని అంటాడు. ఇలాంటి పిచ్చి మాట్లాడుతున్నాడని ఆలోచించుకోండి, ఎలా కడతాడో చూద్దాం అని చెప్పి అందరికంటే భయంకరంగా అతనికి ఏం చేశారంటే యేసయ్యకి సిలువ వేశారు. మరి అందరినీ మించిన సిలువ, ఘోరమైన కల్వరి సిలువలో ఆయన హింసించడం జరిగింది. అదంతా మనకు తెలుసు. ఆయన్ని చేతుల్లో మేకులు కుట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, విపరీతంగా ఆయన బల్లెలతో పొడిచారు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. అయితే బిడ్డలు ఆయన కాల్లో కొయ్యి మేకులతో దిగ్గొట్టారు. అదే కాకుండా పంచి గాయాలు అనబడుతున్న రీతిగా పంచి గాయాలతో
ఆయన సిద్ధపడ్డబడ్డాడు. అలాగే కాకుండా దగ్గర 5,000కు పైగా ఆయన శరీరం మీద గాయాలు ఉన్నాయి. ఈ మంచి గాయాలే కాకుండా, పెద్ద పెద్ద గాయాలే కాకుండా, చిన్న చిన్న గాయాలతో 5,000కు పైగా ఆయన శరీరం మీద గాయాలు ఉన్నాయి. అయితే చివరిగా ఆయన కలవరి శిలువ మీద వేశారు. అది విషయం మనకు తెలుసు. అయితే ప్రభు చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే ప్రతి బిడ్డ కూడా క్రీస్తు ఏ రీతిగా అయితే ప్రత్యేకంగా చంపబడ్డాడో, క్రీస్తు ఏ రీతిగా అయితే ప్రత్యేకంగా ఉన్నాడో, క్రీస్తు ఏ రీతిగా అయితే ప్రత్యేకంగా సిలువ వేయబడ్డాడో, మనుషులందరూ వేసుకున్నట్లుగా కాదు, ఆయన ఒక ప్రత్యేకమైన సిలువను ధరించుకున్నాడు. ఆ సిలువ త్యాగమే ఈ రోజు మన జీవితంలోకి వచ్చునుగాక. అంటే సిలువ ఒక ప్రత్యేకంగా సిలువ వేయబడ్డాడు. ఆ రీతిగానే ఆ రోజు యేసయ్య కలవరి శిలువలో గొల్గొతా స్థలంలో కలవరి శిలువలో ఆయన సిలువ వేయబడిన రీతిగా ఈ రోజు ఆయన్ని తలంచుకుంటూ, ఆయన నమ్ముకుంటూ, ఆయన మీద ఆధారపడుతూ, ఆయన చేత బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ కూడా ఏం చేయాలంటే ఆయన వలె శరీరం మీద సిలువ వేయబడాలి. ఆమె చెప్పండి గట్టిగా. అంటే ప్రతి శరీరము కూడా సిలువతో చంపాలి. అదే పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అసలు చూడండి, పౌలు దగ్గరికి వెళ్తే పౌలు ఎలాంటి వాడు? హింసకుడు, దోషకుడు, హానికరుడు, ఘోరాతి ఘోరమైన పరిస్థితులు చేసిన, కనిపిస్తే చాలు చంపేంత స్థితి. కోపం ఎక్కువ సౌలుకి. ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలాంటి కోపం? బండిలో తిరిగేసేంత కోపం, కుట్టేంత కోపం, ఒక్క దెబ్బకు చచ్చిపోవాలి అలాంటి కోపం, ఎప్పుడూ అతని ముందు నిలబడలేడు అలాంటి కోపం. రోషం ఎక్కువ, కోపం ఎక్కువ, రోషంతో కూడిన కోపం ఎక్కువ అతడికి. అందుకని ఆ వాక్యం చదువుతూ ఉంటే సౌలుగా ఉన్నప్పుడు ఎంత కఠినంగా ఉన్నాడో, ఇప్పుడు యేసును ధరించుకున్న తర్వాత యేసులాగా మారడానికి ఇస్తున్న మాట ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాడు? క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు సౌలు పౌలుగా మారాడు, సిలువ వేయబడ్డాడు. ఈరోజు మనం ఎలా మారాం? మరి మన స్థితి ఎలా ఉంది? నువ్వు సిలువ వేయబడ్డావా? సిలువ వేయబడిన బిడ్డగా మనం ఉన్నామా? సిలువ వేయబడిన బిడ్డలుగా మనం కనిపిస్తున్నామా? కాలేజీకి వెళ్తున్నప్పుడు, పనులోకి వెళ్తున్నప్పుడు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే సిలువ 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 అంటే నేను చచ్చాను, నేను చచ్చిపోయాను అని మాట నీకు జ్ఞాపకం వస్తుందా? చూడండి. అందుకని పౌలు అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 5:24 మాట చదువుదాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5:24 త్వరగా. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేయబడ్డ. స్తోత్రకరుడుగా. అంటే క్రీస్తు యేసు నందు ఉన్నవాడు దాని ఇచ్చలు ఉంటాయే, శరీర కోరికలు, లేకపోతే ఇంకా చెప్పాలంటే శరీర ఆలోచన. ఏం చేశాడంట? క్రీస్తు యేసు రక్తంలో, సిలువలో అవి నిశ్చయముగా వేయబడింది అని చెప్తున్నాడు పౌలు చెప్తున్నాడు. ఏమండి ఆ మాట చదువుతున్నాడు మరొకసారి. 5:24 క్రీస్తు యేసు సంబంధులు శరీరమును. ఏ సంబంధులు మీరు? చెప్పండి మరొకసారి చెప్పండి. ఏ సంబంధులు? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. చూసారండి, సిలువ వేయాలి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యేసు బిడ్డలు సిలువ వేయాలి శరీరానికి. గలతీయులకు రాసిన పత్రిక 6:14 కూడా చదువునట. 6:14 సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. సిలువ యందు తప్ప అంటే నేను చచ్చిపోవడానికి ఇష్టపడతాను కానీ, అదే నా పాత జీవితం చంపుకుంటాను కానీ, ఇదిగో మరొక జీవితాన్ని నేను జీవించలేను, ఇదే నాకు అతిశయ కారణంగా ఉందంటాడు పౌలు. రోమీయులకు రాసిన పత్రిక 6:13 చదివితే, రోమీయులకు రాసిన పత్రిక భక్త పౌలు రాస్తూ 6:13 చదివితే ఈ మాట, మీ అవయవములను దుర్నీతి సాధకములుగా
అప్పగింపబడి అదిగో మీ అవయవాలని దుర్నీతికి సాధకంగా కాకుండా అప్పగింపగండి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకుని అందరూ ఈ మాట చెప్పండి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. నమ్మితే గట్టిగా చదవ కొడుతుంది. అంటే మనం ఏం చేయాలి? మనమే దేవునికి అంటే సిలువ వేయబడ్డం అంటే అప్పగించుకోవాలి. సిలువ వేయబడ్డం అంటే పాత జీవితాన్ని చంపాలి. సిలువ వేయబడ్డం అంటే మళ్ళీ ఏదో ఏసైలాగా నువ్వు కూడా మోసేసి ఏసైలాగా నువ్వు కూడా కొట్టించుకుని ఏసైలాగా నువ్వు కూడా మళ్ళీ రక్తం అంతా కారుతుంది నేనే ఏసైనట్టు యాక్షన్ చేయకుండా మనం ఏం చేయాలి తెలుసా? సిలువ వేయబడాలి. ఆయన వేసాడు. ఆయన మన కోసం చేసిన చాలా ప్రాముఖ్యమైనది, అది చాలా అమూల్యమైనది. అయితే మనం ఏం చేయాలి తెలుసా? కనీసం మన శరీరం మీద మనం సిలువ వేయబడాలి. అప్పగించుకోవాలని చెప్తున్నాడు, సాధకం చేయాలని చెప్తున్నాడు, విలువైన వాటి మీద మనసు పెట్టాలని చెప్తున్నాడు. శరీరం విషయం మీద కాదు, ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టాలని చెప్తున్నాడు. ఇలాగే చెప్తూ పౌలు కొలస్సీ సంఘానికి అంటూ 2వ అధ్యాయం కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు. ఈ మాట కూడా చదువుతాం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి, ఇదిగో ఇంతకు ముందు మీరు ఎలా ఉన్నారంటే శరీర స్వభావ సంబంధమైన ఇచ్చలతో ఉన్నారు. ఆ సున్నతిని పక్కన పెట్టి విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన ఒక అమూల్యమైన మాట. ఆ మాట చదవండి అందరూ. ఆయన యందు చేతులతో చేయబడిన చాలండి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అంటే మీరు ఎలా చేయబడ్డారు? ఆయన యందు చేతులతో మీరు చేయబడ్డారు. కాబట్టి ఈ శరీర సంబంధమైన వాటి విషయం మీద మనం నిశ్చయముగా జాగ్రత్తగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. అందుకని 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. కాబట్టి ఆయన చేతను చేయబడ్డావు, ఆయన చేతిలోనే ఉన్నావు. అందుకనే యెషయా అంటాడు, నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. అందుకే ఇలానండి ఒకసారి, నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. ప్రభు నేను ఎక్కడున్నానని చెప్తే ఒకసారి భక్తుడు ఇలా అడిగాడంట. ప్రభు నేను ఎక్కడున్నాను అని చెప్పేసి అడిగాడంట. ప్రభు నా స్థానం ఎక్కడంటే ఒకసారి నువ్వు రా అని చెప్పేసి ఆ భక్తుని పిలిచాడంట దేవుడు. వెళ్తే ఇదిగో చూడు అని చెప్పి ఆయన చెయ్యొద్దుగానే ఏసే చేతిలో ఆ అబ్బాయి ఆ సహోదరుడు ఆ భక్తుపరుడు యొక్క ఫేస్ కనపడుతుంది. స్తోత్రంగా ముఖం కనపడుతుంది. అంటే నా అరచేతిలో నిన్ను ఏం చేశాను? చెక్కుకుని ఉన్నాను. అంటే ఆయన సొంత చేతులతో నిన్ను చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి నేను అంటాను ఈ శరీర విషయంలో ప్రభు చెప్తాడు. పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా చెప్పండి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అందరూ చెప్పండి, నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. మీ పక్కన చెప్పండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని గట్టి చెప్పండి. 3 సార్లు చెప్పండి. చూసి చెప్పాలి బాబు, చెప్పాలి. క్రీస్తుతో కూడా చెప్పాలి. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అదే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. జీవించేవాడు నేను కాదు. ఆమేన్. ఏమంటే అలా మారిపోదుము కాక, అలాగే మనం మారిపోదుము కాక, అలాగే మనం జీవించదుము కాక. ఏది సిలువ వేయాలి? ఇప్పుడు మనం ఏం సిలువ వేయాలి? సిలువ కోసం కొన్ని మాటలు మనం విన్నాం. సిలువ వేయాలి. ఏది సిలువ వేయాలి? కొన్ని స్పష్టంగా. ఒకటి మనం సిలువ వేయవలసింది తలంపులను. ఏం వేయాలి? అందరూ చెప్పండి. ఇది సిలువ వేస్తే యేసులాగా మనం జీవిస్తాం. ఇది సిలువ వేసంలో యేసులాగా ఆలోచిస్తాం. ఓకే, ఒకటి ఏం చేయాలి? మనం తలంపులను సిలువ వేయాలి. 2 చూపులను ఎలాగా చెప్పాలి ఎలాగా చూపులను కాలేజీకి వెళ్ళినా సిలువ వేయాలి, పనిలోకి వెళ్ళినా
సిలువ వేయాలి. ఎక్కడ ఉన్నా సిలువ వేయాలి. ఇంటి దగ్గర ఉన్నా, డిమార్ట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, సీఎం వరకు వెళ్ళినా ఏం చేయాలి? లేకపోతే ఇలా తిరిగిపోతూ ఉంటాయి. స్తోత్రం. పురుషులు స్త్రీలు కదా ఇలా తిరుగుతారు. అంటే మనం దేన్ని ఏం చేయాలి? సిలువ వేయాలి. ఓకే, మూడవది మాటలను. మూడవది దేన్ని వేయాలి మనం? నీ మాటలను సైతం నువ్వు సిలువ వేయదువు గాక. చెప్పాలి. నీ మాటలను మనం ఏం చేయాలి? సిలువ వేయాలి. జారేవా, మాటలు జారేవా, ఆ రోజు అయిపోయేవంతే. దేవుడు నీ మాటలు లెక్కలో తీసుకుంటాడు. జాగ్రత్త. ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనదండి. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేది కండి. ఏ మాట అనేస్తే, ఏ మాట పడితే ఆ మాట వాగించండి. నువ్వు ఆలోచించి ఆ మాట అనాలా వద్దా అనేటట్లుగా ఉండాలి. కాబట్టి వాక్యం చెప్తా ఉంది ఏమిటి? మాటలను కూడా మనం ఏం చేయాలంట? సిలువేయాలి. కాబట్టి మాటలను సిలువేసినప్పుడు నీ మాటలు పవిత్రంగా వస్తాయి. నమ్మితే గట్టిగా చాపలు కొడుతుంది. అంటే మాటలు మనం సిలువేసినప్పుడు ఖచ్చితంగా మన మాటలు పవిత్రంగా మారుతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఖచ్చితంగా మన మాటలు సైతం సిలువ వేసేవారుగా మనం మారిపోదుము గాక. ఇంకా మనం ఇంకా ఏంటి వేయాలి సిలువ? చెప్పండి. హృదయాన్ని దేని వేయాలి మనం సిలువ? అందుకే కదా ఇర్మియా అన్నాడు 17లో, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి. ఈ వ్యాధికి మించిన వ్యాధి ఉండదంటే అసలు ఇది పెద్ద వ్యాధి. హృదయం బాధపడితే అన్ని బాధపడితే అవయవాలన్నీ. స్తోత్రంగా. కాబట్టి ముందు ఈ హృదయం మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా సిలువ వేయాలి. స్తోత్రంగా. అంటే హృదయాన్ని సైతం మనం సిలువ వేసేవారుగా మారిపోదుము గాక. ఎంతమంది అంటారు హృదయానికి సిలువ? ఏంటండి పాస్టర్ గారు, నా హృదయంలో ఇంకా చాలా ఉన్నాయని అంటారా? ఏదండి పాస్టర్ గారు, నేను వేయలేదండి, నా వల్ల అవ్వట్లేదని అంటారా? మీ వల్ల అవ్వకపోయిన పరిశుద్ధాత్మ సహాయం తీసుకోండి. ఆయన ఖచ్చితంగా మీకు జయమిస్తాడు. మీకు సిలువ వేయగలరు. ఆమేన్. అని చెప్పండి. అంటే ఖచ్చితంగా మనం దేనికి వేయాలి సిలువ? హృదయానికి వేయాలి. ఈ హృదయంలోంచే కదా అన్ని బయటకు వెళ్తాయి. హృదయంలోంచే కదా అన్ని బయటకు వెళ్తాయి. కాబట్టి నీ హృదయాన్ని ఖచ్చితంగా సిలువ వేయగలిగితే నువ్వు జయించగలుగుతావు. నువ్వు విజయాలు చూడగలుగుతావు. నువ్వు అపజయాలు కాదు, విజయాలు చూసే బిడ్డగా మారిపోతావు. అందుకనే ఆయన అంటాడు, చూపులను ఏమిటి, తలంపులను ఏమిటి, మాటలను, హృదయాన్ని సైతం మనం సిలువ వేయాలి. ఇంకేం వేయాలి మనం సిలువ? మన చేతులు. అందరూ చెప్పండి, ఎలా అనండి. చేతులను మనం ఏం చేయాలి? సిలువ. అంటే ఈ చేతులే వడ్డీలు తీసుకుంటాయి. ఈ చేతులే పేక పట్టుకుని చంపేస్తాయి. ఈ చేతులే దేవుడు లేకపోతే కీడే చేస్తాయి. ఈ చేతులు ఏమిటి, ఇష్టం పెట్టచ్చు, రకరకాలమైన పరిస్థితులు రావచ్చు. ఈ చేతుల ద్వారానే నష్టం ఎక్కువ చేయవచ్చు. అందుకని మన చేతులు సైతం ఏమేయాలి? సిలువ వేస్తే నీ చేతులు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతాయి. ఆమేన్. అంటే చేతులను సిలువ వేయగలిగితే నీ చేతుల ద్వారా ఘనమైన కార్యాలు జరుగుతాయి. ఎంతమంది నమ్ముతున్నారు? నా చేతులకి నేను సిలువ వేస్తాను, నా చూపుకి, నా తలంపులకి, నా హృదయానికి, నా చేతులకు నేను సిలువ వేస్తానండి అంటే చాలు, నిశ్చితంగా నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ ద్వారానే త్రూ ద యు, నీ ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు సిలువ వేసినప్పుడు. ఆమేన్. పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, అందుకే నేను గొప్పగా చెప్పగలుగుతున్నాను అంటాడు పౌలు. మీరు కూడా గొప్పగా చెప్పాలంటే, మీరు కూడా స్ట్రాంగ్ గా ఉండాలంటే, మీరు కూడా క్రీస్తుతో మీ అవయవాలన్నింటినీ సిలువ వేయుదురుగాక. ఓకే, లాస్ట్ గా మనం దేన్ని వేయాలి సిలువ అంటే? పాదాలు. చెప్పండి, అందరూ చెప్పండి, దేన్ని వేయాలి? మీ పాదాలు చూసుకుని చెప్పండి ఒకసారి. మీ పాదాలు చూసుకుని చెప్పండి, ఓ పాదమా నువ్వు సిలువ వేయబడుదువుగాక. ఆమేన్. అంటే మన పాదాలు సైతం సిలువ వేయాలి. పాదాల ద్వారా చాలా నష్టం కలుగుతుంది. పాదాల ద్వారా చాలా అపజయం కలుగుతుంది. పాదాల ద్వారా చాలా నష్టంలో మనం వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఈ పాదాలు ఏమంటే రా వెళ్ళిపోదాం అంటారు.
ఈ పాదం ఏమంటది? పర్లేదు వెళ్ళిపోదాం అంటుంది. ఈ పాదం పాపానికి దగ్గర తీసుకెళ్తుంది. ఈ పాదాలే మనం నష్టంలోకి తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి ఈ పాదాలను సైతం మనం ఏం చేయాలి తెలుసా? సిలువ వేయాలి. ఆమేన్. అందుకనే ఈ అన్ని ప్రభుకు తెలుసు, ఈ అవయవాలన్నీ ఎలా చెడిపోతాయనే కలవరశిలో ముందుగానే ఆయన ఏదైతే నష్టం కలిగిపోతే మన జీవితంలో నష్టం కలుగుతుందో నష్టం కలిగిన వాటి మీదే మేకులు కొట్టబడ్డాయి. ఆమేన్. అందుకని పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా, అందరూ చెప్పండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. అంటే ఎవరితో వేయబడాలి మనం? క్రీస్తుతో. వితౌట్ క్రైస్ట్ లేకుండా, అంటే దేవుడు లేకుండా మనం సిలువ వేయబడడానికి ప్రయోజనం ఉండదు. యేసుతో పాటు మనం సిలువ వేయబడాలి. యేసుతోనే మనం సిలువ వేయబడ్డాలి. మన శరీరం అంతా సిలువ వేసేవారిగా మనం మార్చాలి. అందుకని భక్తుడైన పౌలు ఇలా చెప్తా అంటాడు, ఆ హక్కుని మాట మనం చూస్తాం, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను అంటే. ఆ రెండవ చరణం రెండవ లైన్ చదివితే, ఇకను జీవించువాడును నేను, చెప్పండి, జీవించువాడును నేను కాదు అంటే ఎవరు జీవిస్తున్నారు ఇప్పుడు? చెప్పండి, ఎవరు జీవిస్తున్నారు ఇప్పుడు? ఎవరు జీవిస్తున్నారంటే, జీవిస్తున్న నేను కాదు, యేసే నాలో జీవించుచున్నాడు. యేసే నాలో జీవించుచున్నాడు. యేసే నాలో జీవించుచున్నాడు. యేసే నాలో జీవించుచున్నాడు. అంటే యేసు నీలో జీవిస్తే నువ్వు ఎలా ఉంటావు? యేసులాగా కనబడతావు. ఆమేన్. ఆమేన్. అంటే యేసు నీలో జీవిస్తే యేసులాగా మాట్లాడతావు. ఇప్పుడు చెప్పండి, నీ మాట ఎలా ఉంది? నీ విధానం ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? అంటే నువ్వు యేసులాగా జీవిస్తున్నావా? యేసులాగా జీవిస్తున్నావా? చదవండి ఈ మాట చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. భక్తుడైన పౌలు సెకండ్ కొరింథీ సంఘానికి రాస్తూ సెకండ్ పుస్తకంలో చదువుతూ ఈ మాట చెప్తాడు. 5:15 వచనం చదువుతాడు. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు, తిరిగి లేచిన వాని కొరకే చెప్పండి, తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకున్నాము. అంటే నువ్వు ఇక మీదట నువ్వు ఎవరి కోసం జీవించాలంటే నీ కోసం నువ్వు జీవించుకుంటావు. స్తోత్రం గారు. ఈ పక్కకి ఇలా హైట్ చెప్పండి, నీ కోసం నువ్వు బ్రతకూడదు. అదే ఫస్ట్ గారు అంత మాట్లాడేశారు. మరి అలాగైతే ఎలాగండి? ఇవన్నీ మన కోసమే కదా దేవుడు ఇచ్చాడు. అంటే నువ్వు యేసులో చచ్చిపోతే, శారీరకంగా ఉంటే అన్ని నీ కోసమే. నీ కోసం అంటే నా కోసం, నా భర్త కోసం, నా కోసం, నా పిల్లల కోసం, నా కోసం, నా కుక్క కోసం. స్తోత్రం గారు. ఈ మధ్య కుక్కలు ఎక్కువ పెంచుకుంటారు కదా, ఇంకొక కోసం. అంటే నా కోసం నేను అక్కడ యేసయ్య ఉన్నాడండి? ఉన్నాడా? చెప్పాలి. యేసయ్య ఉన్నాడా? మాట్లాడరే. ఉన్నాడా? నీవు నీ భార్య, నీవు నీ పిల్లలు, నీవు నీ భర్త, నీవు నీ కుక్క, నీవు నీ మేక, నీవు నీ గొర్రె, నీవు నీ పని, నీవు నీ చావు, నీవు నీ పని వాటిలో యేసయ్య ఉన్నాడు అక్కడ. అందుకని ప్రభు చెప్తున్నాడు, నువ్వు యేసులో మరణించాలి. ఆమేన్. నువ్వు సిలువ వేయబడితేనే ఆయనతో నువ్వు జీవించగలుగుతావు. ఆయనతో జీవించాలంటే ఎంత గొప్ప భాగ్యం అండి. ఆయనతో జీవించాలి. అందుకని పౌలు అన్నాడు, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఆ కొరింథీ సంఘానికి చెప్తా అంటాడు. 5:15 అంటాడు, తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన యేసు కోసమే ప్రతి ఒక్కరు జీవించాలి. అంటే యేసు కోసమే జీవించాలి తప్ప నీకు ఎవరి కోసం మనం జీవించుకుంటాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం అలా జీవిస్తున్నాము. మరి ఈరోజు అలా బ్రతుకుతున్నాము. మరి మనం యేసు కోసం జీవిస్తున్నావా? యేసు కోసమే వెళ్తున్నాను డ్యూటీకి అని చెప్పగలుగుతున్నావా? యేసు కోసమే చదువుతున్నానండి స్టడీ అని చెప్పగలుగుతున్నావా? నీ రాబడి యేసు కోసమేనా? నీ పనిపాట్లు యేసు కోసమేనా?
నీ వివాహం యేసు కోసమేనా? నీ కుటుంబం యేసు కోసమేనా అంటే నేను అంటాను, నువ్వు సిలువ వేయబడితే ఇక జీవించువాడు నీవు కాదు, క్రీస్తే నీ యందు జీవిస్తాడు. ఆమేన్. చదవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి జాన్ గాస్పెల్ జాన్ చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం చదవండి. 14వ అధ్యాయం 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవిస్తున్నాను కనుక మీరు జీవింతురు. నేను జీవిస్తున్నాను కనుక మీరు కూడా జీవిస్తారు. మాట్లాడు. నేను నా తండ్రి యందును, నేను నా తండ్రి యందును, మీరు నా యందును, మీ యందును ఉన్నామని. చాలండి. మీరు నా యందు ఉన్నారని ఆ దినమున మీరు ఎరుగుతారు. అంటే ఏమంటాడు ఇక్కడ సువార్త? యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవిస్తారు. ఇంకేమంటాడు? 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, శ్రమ పడేను గనుక మీరును మనమును ఆ మాట చదువునాను. 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీద. అంటే శరీర విషయంలో శ్రమ పడితే శరీరం కోసమే జీవిస్తుంటే ఇక మీద మనుషాసులను అనుసరించగా దేవుని ఇష్టానుసారంగా నడుచుకుని పాపముతో జోలిక ఏమీ లేకుండా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అక్కడ చెప్పే మాట ఏంటంటే నువ్వు యేసు కోసమే జీవించాలి. ఆమేన్. ఎవరి కోసం జీవించాలి? ఎవరి కోసం జీవించాలి? యేసు నీలోకి వచ్చాడు. యేసు ఎవరి కోసం జీవించాడు? ప్రజల కోసం. యేసు ఎవరి కోసం జీవించాడు? ప్రేమ కోసం. యేసు ఎవరి కోసం జీవించాడు? యథార్థత కోసం. యేసు ఎవరి కోసం జీవించాడు? నీతి కోసం. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనంలో కూడా అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనంలో కూడా అంటాడు, నన్ను తాను జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవిస్తున్నట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. ప్రభు వాళ్ళంటే ఏంటంటే నన్ను తినాలి, తిన్నవాడే బ్రతుకుతాడు. ఆమేన్. చూసారు? అంటే ఆత్మీయంగా మనం ఆలోచిస్తే నాలాగా ఎవడైతే బ్రతుకుతాడో వాడు మాత్రమే జీవిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్తాం హల్లెలూయా. అందరూ చెప్పండి. నాలాగా యేసులాగా ఎవరు జీవిస్తారో వారు మాత్రమే జీవిస్తారు. అందరూ చెప్పండి. యేసులాగా జీవిస్తే నీవు కూడా జీవిస్తావు. ఆమేన్. అంటే యేసులాగా మనం మారాలి. యేసులాగా మనం మారాలి. అందుకనే భక్తుడు ఈ మాట చెప్తారు. ఒకవేళ నేను అంటాను, సిలువ వేయబడిన పౌరుని చూస్తే, సిలువ వేయబడిన సంఘాల్లో ఉన్న మన బిడ్డల్ని మనం చూస్తే, అంటే మనం ప్రతి ఒక్కరు సిలువ వేయబడితే ఇక జీవించేవారు మనం కాదు, యేసే మనలో జీవిస్తారు. ఇప్పుడు యేసే మనలో జీవిస్తే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత అవరోధాలు కలిగినా, వ్యతిరేకతలు వేసినా, ఇబ్బందులు వేసినా, నిందలు వచ్చినా సరే అవన్నీ తల ఉంచుకుంటూ సిలువ వేసిపడ్డాను, నేను ఎదిరించడానికి సరిపోచాలను. ఆమేన్. నేను సిలువ వేయబడ్డాను, నేను నాలో ఉన్నవాడు యేసు, ఇక యేసులాగే బ్రతకాలి. ఆమేన్. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 27 దాకా చదివితే పౌలు, ఒకప్పుడు పౌలు ఎలా ఉన్నాడో ఇప్పుడు పౌలు ఎలా ఉన్నాడో ఒక క్షణం మనం ఆలోచింప చేసుకుంటూ కొన్ని మాటలు చదువుతా. చదవండి. 23 నుంచి చదవండి. 11-23. నేను మీకు అప్పగించిన దాని ప్రభువున పొందితిని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. పరిచారకుల వెలువని వాళ్ళే మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. నేను కూడా మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడై ఉన్నాను. విశేషముగా ప్రయాసపడితిని. మరి విశేషముగా నేను ప్రయాసపడ్డాను. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. నేను అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు చుంటిని.
అపరిమితంగా దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒక్కసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములు నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా సొంత మనుషుల వలన ఆపదలోను, అన్య జనుల వలనైన ఆపదలోను, పట్టణము వలన ఆపదలోను, అరణ్యముల ఆపదలోను, సముద్రం ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలో కూడా ఉంటిని. ప్రయాసంతోను, కష్టముతోను, తరచుగా జాగరముతోను, ఆకలి దప్పికలతోను, తరచుగా ఉపవాసములతోను, సలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇలా మీరు చదవండి, నోట్ చేసుకోండి. అక్కడ ఎన్ని ఉన్నాయో తెలుసా? పౌలు పడ్డ శ్రమలు అక్కడ దగ్గర నేను నోట్ చేసుకున్నాను. 1 శరసాల, 2 దెబ్బలు, 3 ప్రాణాపాయాలు, 4 బెత్తములతో, 5 నదుల వలన, 5 బెత్తములతో, 6 రాళ్లతో, 7 వాన పగిలి, 8 సముద్రంలో దివారాత్రులు గడిపాడట, 9 ఆపదలు 10 దొంగలు 11 స్వజనులు అంటే సొంత మనుషులు, 12 అన్యజనుల వలన, పట్టణములో అరణ్యములో, 14 15 సముద్రములో, 16 కపట సహోదరులు, 17 ప్రయాసతో, 18 కష్టముతో, 19 జాగారములతో, 20 ఆకలి దప్పికలతో, 21 ఉపవాసాలతో, 22 చలితో, 23 దిగంబరత్వంతో అతడు ఎన్ని బాధపడ్డాడు. ఇంకా చెప్పవలసినవి ఉన్నాయి అంటాడు. అంటే ఇప్పుడు నేను అంటాను, చెప్పండి, యేసు ప్రభు ఇన్ని శ్రమలు పడ్డాడు అనిపిస్తుందా మనకి? స్తోత్రం కలుగుగా. యేసు ప్రభు ఎన్నిసార్లు తిన్నాడు కొరడా దెబ్బలు? ఒకసారి. అంటే నేను ఆయన తక్కువ చేయట్లేదు, ఆయన స్థాయి వేరు. ప్రైజ్ ది లార్డ్. బట్ నేను అంటాను, యేసే గనుక నీలో జీవిస్తే ఆ యేసు లాగా నువ్వు బ్రతకడం కోసమే ఈ శ్రమలన్నీ నీకు వచ్చిన నీవు కూడా యేసు లాగా జయించేవాడిగా మారిపోతావు. నమ్మితే గట్టిగా చదవబోతుంది. ఆమె 23 సంవత్సరం ఆ పౌలు జీవితంలో జరిగాయి. ఇంకా చెప్పవలసినవి ఎన్నో ఉన్నాయి అంటాడు. అది వర్ణించలేనివి, అది వర్ణాతీతం. కాబట్టి పెట్టారా ఈరోజు చెప్పండి, చిన్న కష్టం వస్తే ఇంకా నాకు ఏసీ వద్దండి, చిన్న బాధ వస్తే ఇంకా ఏసీ వదిలేద్దామండి, ఫాస్ట్ గారు మీరు మా ఇంటికి రావద్దండి, ఏమండి చిన్న ఇబ్బంది కలిగితే ఇల్లు ఇవ్వలేదండి, ఇంకెందుకంటే ఏసీ మాకు పెళ్లి చేయడానికి మంచి అల్లుండి ఇవ్వలేదండి, మాకు కోటీశ్వరుడు వద్దాను అనుకున్నాం, దిక్కులో నుండి వచ్చాడు, ఆ దిక్కులో మేమే పెట్టాల్సి వస్తుంది, ఏం చేద్దామండి, ఇంకొద్దండి ఏసీ మాకు, ఇంకే బట్టలు ఇస్తాడు అనుకున్నామండి, సీఎంఆర్ అంతా మాది చేస్తాడు అనుకున్నామండి, అసలు సీఎంఆర్ లో ఒక షర్ట్ కూడా కొన్న కష్టమైపోతుందండి, ఇంకొద్దండి మాకు ఏసీ వద్దండి. వీటి కోసం మనం నమ్ముకుంటే ఏసైని మంచి కోడలు ఇస్తాడు అనుకుంటే గయ్యాలి కోడలు ఇచ్చాడండి, ఇంకొద్దండి ఏసై. మంచి అల్లుడిని ఇస్తాడు అనుకుంటే గయ్యాలి వాడు అసేవాన్ని ఇచ్చాడండి. ఎందుకంటే బాబు అలాంటి అల్లుడు ఉన్నా ఒకటి, ఏసై ఉన్నా ఒకటి, వద్దండి బాబు మాకు అనేవాళ్ళు ఈ రోజు చాలా మంది ఎక్కువైపోయారు. కానీ ప్రభు అంటాడు, నేను అంటాడు, యేసుతో ఎవరైతే సిలువ వేయబడతారో యేసు లాగా జీవిస్తారు. ఆమె అందుకని పౌలు అంటాడు గలతీ సంఘంలో 220 అంటాడు, 2:20 అంటాడు, ఇక్కడ జీవించేవాడు నేను కాదు, నాలో ఆయనే. ఆమె అంటే ఆయన నీలో జీవిస్తే ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో అన్ని కష్టాలు నువ్వు భరించగలుగుతావు. ఆయన నీలో ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా డోంట్ కేర్. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి, డోంట్ ఏం చేయను నన్ను.
ఆయనే చేయలేకపోయే, ఏదో కదిలించాలనుకునే కదిలించలేకపోయే, మరణం అనుకుంది యేసుని కదిలించేద్దామని సాతాను అనుకున్నాడు. ఇదిగో యూదాను వాడుకున్నాను నేను, పేతును వాడుకున్నాను నేను, ఇదిగో ఇప్పుడు పిలాతును కూడా వాడుకున్నాను, ఇదిగో ఈ సైనికులు కూడా వాడుకున్నాను, ఇక లేదు యేసే అయిపోయాడు అనుకుందంట సాతాను మరణం అని. అయితే యేసే అనుకున్నాడంట, నువ్వు చూస్తా ఉండు, నీ సినిమా ఎక్కడ దాకా ఉండదు. స్తోత్రంగా హల్లెలూయా. ఆయనంతే ఒక్కసారిగా తండ్రి చెప్పింది చెయ్యాలి కాబట్టి సిలువ దాకా వెళ్ళాడు ఆయన. ఆమేన్. సాతాను ఎంతండి, ఆ యూదా ఎంతండి, ఆ పిలాతు ఎంతండి యేసే ముందు. స్తోత్రంగా. ఒక దేవతతో 70,000 మందిని చంపుతుంది. ఒక దేవతతో ఎంతమందిని చంపుతుంది? 70,000 మందిని. అంటే పిలాతు ఎక్కడ? స్తోత్రంగా. యూదా ఎక్కడ? చూడండి, భక్తులు శిష్యులు ఎక్కడ? అసలు ఆయన ఆజ్ఞాపించారు కానీ ఒక్క దేవతకు దిగొచ్చిందా నిశ్చయంగా 70,000 మందిని పట్టిపోతుంది. స్తోత్రంగా. ఆయనకు అధికారం ఉన్నా సరే భరించాడు. ఆయనకి సమర్థత ఉంది, పిలవగలడు. రండి అంటే వచ్చి పడిపోతే దేవతలన్నీ. కానీ పిలవడానికి అర్హత, యోగ్యత ఆయన ఏ మాత్రం కూడా ఉపయోగించలేదు. ఇది నేను భరించాలి. స్తోత్రంగా. అందరూ చెప్పండి, నేను ఇది భరించాలి. చెప్పండి, నేను ఈ సమస్యను భరిస్తాను, ఈ బలహీనతను భరిస్తాను, ఈ రోగాన్ని భరిస్తాను. ఎన్ని రోజులు ఉంటుంది మన ఇంట్లో? ఎన్ని రోజులు ఉంటుంది? దేవుడు తొలగిస్తాడు. స్తోత్రంగా. ఈ సమస్య ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజులే. చెప్పండి, మీ సమస్యను చెప్పండి, మీరు కొన్ని రోజుల్లో ఉండబోతున్నాం, నా యేసయ్యలాగా నేను జయించబోతున్నాను చెప్పండి. ఆమేన్. బాధతో చెప్పండి, బాధ నువ్వు కొన్ని రోజులే నాలో ఉండబోతున్నావు, ఒక రోజు యేసయ్యలాగా నేను జయించబోతున్నాను చెప్పండి. ఇదిగో సమస్య, నువ్వు కొన్ని రోజులు నాలో ఉండబోతున్నావు, నేను యేసయ్యలాగా మళ్ళా తిరిగి లేవబోతున్నాను, నేను జయించబోతున్నాను చెప్పండి. ఆమేన్. అంటే ఖచ్చితంగా మనం చెప్పాలి, సాతాను వీళ్ళందరినీ సాతాను వాడుకుండి ఆఖరికి ఎవరి వల్ల అవ్వలేదు, ఇంక పిలాతు వల్ల అవుతుంది, అయ్యో సిలువ ఎక్కేసాడు, అయిపోయింది యేసయ్య అనుకున్నాడు సాతాను. కానీ అక్కడే స్టార్టింగ్ అసలు అయింది. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అంటాడు, నేను తిరిగి లేస్తాను, నేను తిరిగి లేస్తాను, నా యందు ఉన్నవాడు కూడా తిరిగి లేస్తాడు, నాలో ఉన్నవాడు కూడా తిరిగి లేస్తాడు, నాలో ఎవరైతే బ్రతుకుతున్నారో జీవిస్తున్నారో వారు కూడా తిరిగి లేస్తారు. నమ్మితే గట్టిగా చెప్పబడుతుంది. అందుకని బిడ్డలారా, మనం ఆయనలాగా తిరిగి లేచేవారిగా మారిపోదుము గాక. చెప్పండి, నీ పక్క వారికి పడిపోయిన చోటున నువ్వు ఉండవు, నా యేసయ్య నేను తిరిగి లేకపోతుంది. చెప్పండి, పడిపోయిన చోటన, ఎక్కడైతే పడిపోయామో పడిపోయిన చోటన నా దేవుడు నిన్ను వచ్చాడు. శిలువ మీదే నా దేవుడు నిన్ను వచ్చాడు, సమాధిలోనే నా దేవుడు నిన్ను వచ్చాడు, నిన్ను తిరిగి లేపుతాడు, నువ్వు తిరిగి లేపుతాడు. ఒలీవల కొండ మీద నువ్వు కనబడబోతున్నావు, ఒలీవల కొండ మీద నువ్వు కనబడబోతున్నావు. ఆమేన్. సమాధిలో లేడు యేసయ్య, సిలువ మీద లేడు యేసయ్య. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? అందరికి ప్రత్యక్షమై ఒలీవల కొండ మీద ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఆ స్థాయికి మనం వచ్చేదము గాక. బిడ్డలారా, కాబట్టి ఒకటి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. మీరు వేయబడ్డారా? నేను అనుకుంటున్నాను, మీరు వేయబడ్డారా? మనం వేయబడ్డామా? వేయబడ్డామా? గట్టిగా స్ట్రాంగ్ గా వేయబడతామా? వేయబడ్డామా? వేయబడాలి. ఆమేన్. ఇక మీదట మన శరీరం మీద ఉన్న అధికారం అంతా ఎవ్వరికి లేదు, యేసయ్యకి మాత్రమే ఇచ్చునుగా. ఓకే, నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డానని చెప్తాం పౌలులా. ఓకే, రెండోది, నేను కాదు ఇక క్రీస్తే. ఆమేన్. నేను కాదు, చెప్పండి అందరూ, నేను కాదు క్రీస్తే. నేను కాదు, చెప్పండి, నేను కాదు క్రీస్తే. ఆమేన్. ఇంకొక మాట కొద్దాం. గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 2:20 ఒక మాట, తాను నన్ను ప్రేమించి అనే మాట ఉంటే చూడండి. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్నాను, ఇప్పుడు శరీరమందు
జీవించుచున్న జీవితము ప్రేమించి నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని ఎవరిని చెప్పండి, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని అంటే నేను అంటాను, నన్ను ప్రేమించి ఇచ్చాడు. ఇది నువ్వు నమ్మాలి, నన్ను ప్రేమించాడు. స్తోత్రం కలుగుగా. ఒకసారి అందరూ రెండు చేతులు ఎత్తి చెప్పండి, నన్ను ప్రేమించి ఈ జీవితాన్ని ఇచ్చాడు. చెప్పండి రెండు చేతులు, నన్ను ప్రేమించి యేసయ్య ఈ జీవితాన్ని ఇచ్చాడు. నన్ను ప్రేమించి ఈ జీవితాన్ని నాకు ఇచ్చాడు. నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? ఆర్ యు బిలీవ్? నమ్ముతున్నారా? అయితే మీకు సహాయం దేవుడే చేయుగాక అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:37 చదువునా. నన్ను ప్రేమించి ఇచ్చిన వాడు నా కోసం అర్పణగా మారాడు. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. ఏమండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో, అందరూ ఇలా చెప్పండి, అన్నిటిలో. ఏంటి నీకు ఏదైతే ఉందో అన్నిటిలో, అందరూ ఇలా చెప్పండి, అన్నిటిలో ఏం పొందుతున్నావు? గట్టిగా చెప్పండి, స్త్రీలు చెప్పండి గట్టిగా. తింటాం ఇంటికి వెళ్ళిన మీరు చెప్పండి, వీటన్నిటిలో మనం ఏం పొందుతున్నాం? ఎవరి ద్వారా? యేసు ద్వారా. హల్లెలూయా. యేసు ద్వారా మీరు జయము పొందుదురు గాక. చెప్పాలి, యేసు ద్వారా జయము పొందుదురు గాక. పక్కనకి యేసు ద్వారా జయము పొందుదురు గాక. వీటన్నిటిలో నువ్వు జయము పొందుదురు గాక. అన్నిటిలో అంటే నీకు ఏం కావాలో అది పెట్టేసుకో. స్తోత్రం. అన్నిటిలో అనే మాటలో నీకు ఏం కావాలో అది పెట్టు. ఇల్లు అండి, గొర్రె, మేక. స్తోత్రం గారి అంట. ఏమంటే ఇంకా చెప్పండి, జాబా, ఇంకా చెప్పండి, సీఎంఆర్ కావాలా, లక్కీ కావాలా, పెట్టేసుకోండి. స్తోత్రం గారి హల్లెలూయా. అంటే ఆడవాళ్ళకి అయ్యే కదండి కావాలి ఎక్కువ. కాబట్టి ఈ క్రిస్మస్ లో వస్తున్నాయి చక్కగా, ఈసారి అయ్యే ఖాళీ ఉండవు అనుకుంటున్నాను. ఇంకా అన్నిలాగా మనం కూడా పరుగుని అర్థం అనుకుంటున్నాం. స్తోత్రం కాదు. క్రిస్మస్ అంటే అది కాదు, ఇచ్చుటే క్రిస్మస్. ఏమే. కాబట్టి వీటన్నిటిలో మనం ఏం చేయాలి? ఎవరి ద్వారా? మనల్ని ప్రేమించి ఇచ్చిన వాడి ద్వారా మనం జయము పొందబోతున్నాం. మనం ప్రేమించి ఇచ్చిన వాడి ద్వారా మనం జయము పొందబోతున్నాం. మనం ప్రేమించి ఇచ్చిన వాడి ద్వారా జయము చూడబోతున్నాం. ఆయన నిన్ను ప్రేమించి ఇచ్చాడు. ఈ జీవితంలో జయము కలగాలంటే ఆయనే మనం నీ పట్ల జోక్యం చేసుకోవాలి. కాబట్టి ఆయన ప్రేమించి ఇచ్చాడు, నువ్వు జయాన్ని చూడబోతున్నావు. ఇంకా చెప్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 5:2 అంటాడు. 5:2 చదువునా. ఎఫెసీయులకు రాసిన క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగా. అంటే మీరు ఎలా ఉండాలని యేసయ్య మిమ్మల్ని ప్రేమించాడు? తాను ప్రేమించిన ఈ జీవితం అన్నాడు కదా గలతీ రాసిన పత్రికలో. తాను ప్రేమించి ఇచ్చిన ఈ జీవితం యేసయ్య ఎలా ఉండాలని ఆశపడుతున్నాడంట? ఒక పరిమళ సువాసన. ఎలాగా? పరిమళ సువాసన. ముస్లిం కొట్టుకుంటే ఏంటి దగ్గర 1 కిలోమీటర్ అవుతుందండి సువాసన. ఏంటి మన తెలుగు కొట్టుకుంటా ఈ మధ్యన. స్తోత్రం కదా. బాగు పడతా, రాయల్ వాడతా, ఎన్ని వాడినా పర్లేదు. స్తోత్రం. కానీ ఏసే సువాసన లేకపోతే నువ్వు ఎన్ని వాడినా వెళ్తున్నాయి. అది అసలైన సువాసన ఆయనలోనే ఉంది. అందుకనే అని అంటున్నాడు, క్రీస్తు చదువు నా మాట, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండాలని మన కొరకు తను దేవునికి అర్పణముగాను. అంటే నిన్ను ఎలా చేయాలనుకుంటున్నాడు యేసయ్య? నిన్ను ఎందుకు ప్రేమించాడంటే, ఎందుకు ఈ శరీరాన్ని ప్రేమించి నీకు ఇచ్చాడంటే నువ్వు సువాసనగా మారాలని. అందులో ఎప్పుడు సువాసనగా మారాలి. హల్లెలూయా. దుర్వాసనగా మారితే అందరూ అసహించుకుంటారు. అంతే కదా.
ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం అనుకోకుండా ఒక ఆయన చెప్పులు వేసుకోలేదండి, వచ్చేసేటప్పుడు ఏదో తొక్కేసాడండి, మధ్యలో వచ్చేసాడు చర్చిలోకి. ఆయన పక్కన కూర్చోగలుగుతాం? మొత్తం చర్చ్ అంతా ఎలా ఉంటుంది? అసలు మన వాసన పక్కన పెడితే ఆయన వాసన ఎక్కువైపోతుంది. అప్పుడు వెంటనే ఎవరో వెళ్ళి బాబు నువ్వు ఏమనుకోకుండా ముందు కాలు శుభ్రం చేసుకుంటా, స్తోత్రంగా కనుక ఏమండి. అప్పుడు మళ్ళీ సోప్ ఇచ్చుకుంటో తేనిచ్చుకుంటో ఏదో చేసి దాన్ని శుద్ధి చేసి స్తోత్రంగా కాక. అంటే దుర్వాసన అంటే అలా ఉంటది. అందుకనే మన జీవితాలు దుర్వాసనగా కాదు, యేసు ప్రేమిస్తున్న జీవితం కాబట్టి, యేసు ప్రేమించి ఇచ్చిన జీవితం కాబట్టి మన జీవితం సువాసన పరిమళంగా ఉండునుగాక. అంటే మన జీవితం సువాసన పరిమళంగా ఉండాలని ప్రభు ఆశపడుతుంది. మరి ఎంతమంది అలా ఉండాలని ఆశపడుతున్నారు? ఆర్ యు రెడీ? మీరు సిద్ధమేనా? సిద్ధమేనా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నేను ఇంకా దుర్వాసనగానే ఉంటానండి పాస్టర్ గారు, ఇంకా దుర్వాసనలోనే బతుకుతానండి, ఇంకా నేను ఇక్కడే బతుకుతానండి, నేను ఇంకా కాలేజీలోనే ఉంటాను. కాలేజీ నుంచి పైకి రావా? స్తోత్రం గారు చెప్పండి. దుర్వాసనలోనే ఉందామా, సువాసనగా మారదామా? ఎవరు ఎందుకు మారాలి మనం అంటే తాను ప్రేమించి ఇచ్చాడు కాబట్టి. తాను ప్రేమించాడు మనల్ని, ఈ శరీరాన్ని, ఈ అవయవాలను ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన కోసం మనం సువాసనగా మారుదుము గాక. ఆమేన్ 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 ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వు సువాసనగా మారుదుము గాక. ప్రేమించి ప్రేమించి ఇచ్చాడు కాబట్టి పరిమళ సువాసనగా మనమందరం మారిపోదుము గాక. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఆయన కోసం ఒక పరిమళ సువాసనగా మారుదువు గాక. పాపం చేసిన స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది కదా, ఏం చేస్తున్నామే? పగలగొట్టింది, సీసా పగలగొట్టి యేసయ్యని అత్తరుతో పూసిందండి. యేసయ్యని అత్తరుతో పూయగానే నేను అంటాను, ఆమె సీసా కాదు పగలగొడితే, అసలు ఆమె హృదయాన్ని పగలగొట్టుకుంది. సీసా పగలగొట్టే ముందు హృదయం పగిలితేది కదా, అది పగిలితుంది. ఇప్పుడు చాలా మంది ఆ అత్తరు అమ్ముకుంటే అన్నారు, అక్కడ యూదా అన్నాడు, యూదాకి డబ్బు మీద పిచ్చి కదా. సిమోన్ కూడా అన్నాడు, ఏంటి నువ్వు ఇలా చేస్తావు, ఏంటి మీరు ఇలా చేస్తున్నారు, ఈ అత్తరు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా అన్నారు. నేను చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె అనుకుంది డబ్బులు వస్తాయని కూడా ఆమెకు తెలుసు, కానీ నా హృదయము పగలగొట్టుకున్నాను కాబట్టి ఈ అత్తరును యేసయ్యకి పూయాలని ఆశపడుతున్నాను. అందుకనే హృదయము పగిలిన హృదయమే యేసయ్యకి ఇష్టమైన బలిగా మారుతుంది. అందుకే కదా భక్తుడైన ఆ దావీదు విరిగి నలిగిన హృదయాన్ని నీవు ఆలస్యం చేయవు అని చెప్పాడు. అందుకనే మనం పగిలిన హృదయంతో ఉన్నప్పుడే మనం సువాసన యేసయ్య కోసం ఇవ్వగలుగుతాం. ఏ హృదయం అయితే పగులుతుందో ఆ హృదయమే యేసయ్యకి సువాసనగా మారుతుంది. నేను పగలంటే ఏం చేయలేదు, ఆయన చేయదు. నువ్వు పగులుతానంటే ఆయన శుద్ధిగా మారుతాడు, వాక్యమైన శుద్ధిగా మారుతాడు, వాక్యమే చేత నేను పగలగొడతాడు. పగలగొట్టిన తర్వాత నీవు ఆయన కోసం ఎలా మారుతావంటే ఒక పరిమళ సువాసనగా మారబోతున్నావు. ఆమేన్ ఆమేన్ చెప్పండి గట్టిగా. కాబట్టి ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజు నేను పరిమళ సువాసనగా మారబోతున్నారా? ఐ బిలీవ్ యూ. మీరు మారబడుతున్నారా? నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నాను. సువాసనగా, పరిమళ సువాసనగా మనం అందరూ మారుదుము గాక. ఇంకా మనం ముందుకెళ్తే వింటారా, యోహాను సువార్త 15:13 అంటాడు, ఎక్కువగా తన స్నేహితుడి కోసం తన ప్రాణం పెట్టువాని కంటే, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడు లేడు. ప్రాణం పెట్టిన వాడు ఎవడు లేడు, యేసు తప్ప. అందుకని ఎక్కువైన ప్రేమ గలవాడు యేసయ్య. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 అంటాడు, సంఘము క్రీస్తు సంఘము కోసం ప్రేమించి ప్రాణం పెట్టాడు. 1 యోహాను 4:9 ప్రకారంగా దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరుస్తున్నాడు. అంటే 1 యోహాను 4:9 అంటాడు, దేవుడు తన ప్రేమనంట మన పక్షంగా ప్రత్యక్షపరుస్తున్నాడు. ఎలా ప్రత్యక్షపరిచాడంటే అదే సిలువ. స్తోత్రం కలుగుగా. ఆ ప్రత్యక్షతే సిలువ. ఆ ప్రత్యక్షతే సిలువ మీద కనబడుతున్న యేసు, నీ ప్రియుడు, నీ వరుడు, నీ
త్యాగము కలిగిన దేవుడు, ఆయన మాత్రమే ప్రత్యక్షపరుస్తున్నాడు. అందుకని 1 యోహాను 4:9 దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరిచాడు. ఆమేన్. కాబట్టి బిడ్డలారా, ఈరోజు మనం ఎలా ఉన్నాం ఆలోచించండి. క్రీస్తులో సిలువ వేయబడ్డామా? ఇక్కడ నేను కాదు క్రీస్తే అని చెప్తున్నామా? ఇదిగో తాను ప్రేమించిన జీవితం ఆయన కోసమే బ్రతకాలి అని చెప్తున్నామా? ఇంకా మనం ముందుకెళ్తే అలా జీవిస్తున్నాడంట. గళితుల రాసిన పత్రిక 2:20 ప్రకారంగా ఎలా జీవిస్తున్నాడంట? తాను మృతి పొందాడు కదా, మృతి పొందిన తర్వాత జీవించేవాడు విశ్వాసము మూలంగా జీవిస్తున్నాడంట. ఎలా జీవిస్తున్నాడు చెప్పండి? విశ్వాసం మూలంగా. అంటే నేను అంటాను, విశ్వాసము జీవించేవాడు విశ్వాసంతో బ్రతుకుతాడు, జీవించేవాడు విశ్వాసంతో బతుకుతాడు, జీవించేవాడు విశ్వాసంతో బతుకుతాడు. ఏమున్నా లేకపోయినా విశ్వాసం ఉంటుంది, డబ్బున్నా లేకపోయినా విశ్వాసం ఉంటుంది, పేరున్నా లేకపోయినా విశ్వాసం ఉంటుంది. ఏమిటి, ఈ లోకంలో ఎవ్వరు మనం పట్టించుకోకపోయినా మనకి ఎవరు ఉంటారో తెలుసా? విశ్వాసం ఉంటుంది. ఆమేన్. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు యేసు మనతో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను అంటున్నాడు 1 యోహాను సువార్త 3:16 అంటాడు, విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక. ఆ మాట ఉంటుంది 3:16 యోహాను సువార్తలో. విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక పొందుతాడు. అంటే విశ్వాసముంచు ప్రతి వాడు, విశ్వాసంతో జీవించు ప్రతి వాడు కూడా నిత్య జీవములో చేరతాడు. ఇంకా అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 5:2 అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 5:2 అంటాడు, విశ్వాసం వలన ఈ కృపలోనే మీరు పిలువబడ్డారు అంటాడు. అంటే విశ్వాసం ఉంటే ఈ కృపలోనే మీరు దేవుని దగ్గరికి రాగలుగుతారు అని చెప్తాడు. అంటే విశ్వాసం ద్వారా జీవించాలి. 1 పేతురు 1:8 అంటాడు, లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. 1 పేతురు 1:8 అంటాడు, మీ విశ్వాసము ఫలము మీరు చూడబోతున్నారు. ఆమేన్. ఏంటి? విశ్వాసంతో బ్రతికితే ఒక రోజు మనకి గొప్ప భాగ్యం ఇవ్వబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చదువుకున్న మాట 1 పేతురు 1:8. ఇప్పుడు ఆయన మనం కనులారా చూడట్లేదు, విశ్వసించుచున్నాము. విశ్వసిస్తున్నాము. విశ్వాసానికి ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు, ఆత్మ రక్షణ పొందుచు, చెప్పన సౌఖ్యము గాని మహిమాయుక్తమైన మహిమాయుక్తమైన సంతోషం గలవారే ఆనందించుచున్నారు. స్తోత్రం కలుగునుగా. అంటే నేను అంటాను, విశ్వాసంతో ఆ గళితులు రాసిన పత్రిక 2:20 అంటాడు, లాస్ట్ లైన్ లో విశ్వాసంతో జీవిస్తున్నాడు. ఈ రోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? విశ్వాసంతోనేనా? విశ్వాసంతో జీవిస్తే దేని కోసం భయపడవు, విశ్వాసంతో జీవిస్తే దేని కోసం చింతపడవు, విశ్వాసంతో జీవిస్తే దేని కోసం నువ్వు దిగులు పడవు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను కాదు నాలో యేసు. పౌలు చెప్తున్నాడు, నేను సరిపోయాను, నేను సిలువ వేయబడ్డాను. 1, 2 నేను కాదు, ఐ యామ్ నథింగ్, నేను కాదు, యేసే నాలో ఉన్నాడు. 3, తాను ప్రేమించి ఇచ్చిన వాని ద్వారా నేను సువాసనగా మారుతున్నాను. 4, విశ్వాసంతో జీవిస్తున్నాను. ఆమేన్. కాబట్టి ఈ 4 మాటలు మీ జీవితంలో ఫలించునుగా, ఈ 4 మీ జీవితంలో కలుగునుగా, ఈ 4 మీ జీవితంలో నడిపించునుగా. చెప్పండి. 1 చెప్పండి, ఎవరి వాళ్ళు చెప్పండి? నేను అని చెప్పండి. యేసుతో కూడా చెప్పండి. ఎవరితో? మీ ఆయనతో. ఎవరితో? యేసుతో సిలువ వేయబడ్డా. 2 చెప్పండి. ఇకను జీవించువాన్ని నేను కాదు, బాలరాజు కాదు, యేసే. అది చెప్పండి. అక్కడ మీరు పెట్టుకోండి. గళితులు రాసిన పత్రిక 2:20 ఇకను జీవించేవాడు పాల్. మీ పేరు పెట్టుకున్నాక పాల్ కాదు, లేకపోతే శ్యామల కాదు, గౌరవ కాదు, లేకపోతే దీవెన కాదు, దానియేలు కాదు, అభిషేక్ కాదు అని పెట్టుకుంటే ఏదో మీ పేరు పెట్టుకోండి, క్రీస్తే. ఆమేన్. అంటే నేను అంటాను, క్రీస్తే మీలో జీవించునుగాక. ఓకే. ప్రేమించిన వానికి మనం ఎలా ఉండాలి? ఒక సువాసన. ప్రేమించిన వానికి ఎలా ఉండాలి? మనం సువాసన. 4, విశ్వాసంతో
జీవించుదుము గాక. విశ్వాసంతో జీవించుదుము గాక. విశ్వాసంతో బ్రతుకుదుము గాక. విశ్వాసంతో ఉండుదుము గాక. ఎప్పుడైతే మనం విశ్వాసంతో బతుకుతామో లేనిది కూడా ఇస్తాడు. లేనిది కూడా ఇస్తాడు. నువ్వు ఏదైతే నా లేదు అనుకున్నావో అది ఇస్తాడు అంతే దేవుడు. స్తోత్రం కలుగుతాడు. ఎవరికో ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు ఒక దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉంటుంటే ప్రార్థన చేస్తూ అడిగాడు దేవుడు అడుగుతుంటే కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాడు. ఏ కార్యం జరగట్లేదు. అయితే దేవుడు చెప్పాడు, నువ్వు ఏది అడుగుతున్నావో దాన్ని శ్వాసంతో చూడన్నాడు. దేవుడు చూడడం మొదలు పెట్టాడు. చూస్తున్నాడు. ఏది చూస్తే అది సొంతం అయిపోతుంది. స్తోత్రం గాక. ఇటువైపు చూసాడంట. ఇటువైపు చూస్తే ఇటువైపు ఇల్లు సొంతం అయిపోయాడు. ఇటువైపు చూసాడంట. ఇటువైపు నీళ్ళు సొంతం అయిపోయాడు. ఇటువైపు చూసాడంట. ఇటువైపు నీళ్ళు సొంతం అయిపోయాడు. స్తోత్రం గాక. ఇప్పుడు అన్ని కొనేస్తాడంటండి. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఇంకా దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇతని మీద కంప్లైంట్ ఇచ్చారంట. స్తోత్రం కలుగుగా. ఏంటంటే అన్ని కొనేస్తుంటే ఎలా ఉంటుందండి చెప్పండి. మీరు భయం వేస్తుంది కదా, ఇతని దగ్గర ఏదో ఉందండి బాబు, అన్ని కొనేస్తాడండి బాబు అనుకుంటూ ఉన్నారంట. అయితే జైలుకి వెళ్ళాడు, కోర్టుకి వెళ్ళాడు. అయితే ఇక ఇలా జరగలేదు, అయిపోలేదు. అయితే కోర్టు ఏంది ఇలా చూస్తున్నాడు, తప్పే ఉందని చెప్పేసి కొట్టేసిందంట. మళ్ళీ ఆయన మ్యాడిక్కి చూశాడంట. మ్యాడిక్ చుట్టూ దేవుడు అన్నాడంట, నువ్వు ఎంతవరకు అయితే చూడగలవో అంతవరకు కలిపి చూడాలన్నాడు. స్తోత్రం కలుగుగా. ఈ ఊరు అందరూ ఒకటైతే బాబోయ్ మళ్ళీ కోర్టు తీసుకెళ్లారంట. మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంట. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఆయన అంటారంట, వాళ్ళందరూ అంటారంట, సాక్షులుగా వచ్చిన వాళ్ళందరూ, అతని కళ్ళు మంచివి కాదండి, అతని కళ్ళు తీసేదని చెప్తున్నారు. అదేంటి అసలు అది ఎవరికైనా సాధ్యమా? కాదు అని చెప్పేసి అంటే అప్పుడు చెప్పారంట, బాబు నీ కళ్ళు మంచివి కాదంటున్నారు, నువ్వు ఇంట్లో ఉండే ప్రార్థన చేసుకోవచ్చు కదా, నువ్వు ఇంట్లో ఉండే చూడొచ్చు కదా అంటే, లేదండి నేనేం చేయలేదు కదా అని చెప్పేసి అంటే అనుకుంటాడంట. ఓకే నా కళ్ళు ప్రాబ్లం అనుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇంట్లో ఉండి లోపల హృదయంలో ఆశిస్తున్నాడంట, ఇదంతా నాకు సొంతమవునుగా కాదు. అయినా సరే సొంతం అయిపోతుందంట. ప్రైజ్ ది లార్డ్. అంటే కళ్ళు ఆపడానికి ట్రై చేశారు, చేతులు ఎత్తినప్పుడు ప్రార్థన చేశారు, చేతులు ఆపడానికి ట్రై చేశారు, విశ్వాసంతో పలుకుతుంటే పలకద్దని చెప్పారు, హృదయంలో పలుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు హృదయంలో ఎవరికి తెలుస్తుంది? చేతులు ఎత్తడం తెలుస్తుంది. ఓకే కళ్ళు చూస్తున్నారంటే సీరియస్ గా తెలుస్తుంది. ఎవరు నడుస్తున్నాడంటే తెలుస్తుంది. ఎవరు మాట్లాడుతున్నాడంటే ఏదో అన్నాడంటే బాబు ఏ మంత్రాలు చదువుతున్నాడో అని తెలుస్తుంది. ఇప్పుడు హృదయంలో ఉన్నది ఎవరు చూస్తారు? ఆఖరిగా కోర్టు అంది, మీరందరూ పిచ్చోళ్ళు రా బాబు అని చెప్పేసి వాళ్ళందరినీ తిట్టేసి పక్కకు పంపించేసి, మీరే కరెక్ట్ అండి, మీరు ఏది అడిగినా దేవుడు ఇస్తాడండి. స్తోత్రం కలుగుగా. ఈరోజు నేను అంటాను, మీ హృదయంలో ఏది విశ్వసిస్తావో అది నీకు జరగబోతావు. ఆ దైవ సేవకుడు అదే చూశాడు. చూసింది ప్రతిదీ దేవుడు ఇస్తాడు. హృదయంలో కూడా ఒక తపన ఉంది, ఈ ప్రాంతాన్ని నేను పట్టుకోవాలని. అంతే అద్భుతం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అతనే పనిపించాడంట. ఇంకా పెద్ద మంచి చర్చి కట్టేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ జాబ్ శాలరీస్ ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ వచ్చే వాళ్ళందరికీ ప్రేమగా ఆరాధించమని చెప్పి, మీ డ్యూటీ ఇదే. స్తోత్రం కలుగుగా. కాబట్టి ఈరోజు నేను అంటాను, నువ్వు విశ్వాసంతో బ్రతుకు, విశ్వాసంతో జీవించు, అన్ని నీవు కాబోతున్నాయి. ఎవరున్నారు ఇప్పుడు విశ్వాసంతో? అంటే నీలో ఎవరున్నారు? యేసు. కాబట్టి యేసు ఉన్నాడని విశ్వాసంతో చూడు, యేసు ఉన్నాడని విశ్వాసంతో చెయ్యాలి, యేసు ఉన్నాడని విశ్వాసంతో ఎల్లు. నువ్వు చేయబోయేది ప్రతిది నీకు సొంతం కాబోతుంది. కాబట్టి నేను ముగిస్తున్నాను, యేసు లాగా మనం సిలువ వేయబడాలి. యేసు నాలో ఉన్నాడని చెప్తాం. నేను కాదు, యేసే నాలో జీవిస్తున్నాడు. తాను ప్రేమించి ఇచ్చిన యేసు కోసమే నేను సువాసనగా పరిమళ వాసనగా మారుతాను, విశ్వాసంతో జీవిస్తాను జీవించినంత కాలం అని మన జీవితాన్ని ముగించుదాము గాక. అలాంటి కృప ఎంతమందికి కావాలి? ఈ 4 మాటలు మీ జీవితంలో కావాలని మోకాలేయండి, ప్రార్థన చేసుకుందాం. ఎస్ హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎలాగ నేను బ్రతుకుతానయ్యా, ఎలాగ నేను జీవిస్తానయ్యా, ఇలాగ నా జీవితాన్ని కట్టుకుంటానయ్యా. నేను కాదు, క్రీస్తే నా యందు ఉన్నాడు అని నా జీవితాన్ని కట్టుకుంటాను. సిలువ వేయబడతాను.